ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనం అయితే లాండ్రీకి అయితే వచ్చున్నాము. ఇక్కడ నేపాల్లోనే షాప్ అనమాట. మనమైతే 1 కిలో డ్రెస్ 100 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. కిలోస్ బట్టి ఛార్జ్ చేస్తారన్నమాట. ప్రెజెంట్ మనమైతే ఇవ్వడం జరిగింది. లోపల మీకు చూపిస్తాను జస్ట్ ఊరికే లోపల ఎలా ఉంటుందని. ఫ్రెండ్స్ ఇదైతే ఇవ్వడం జరిగింది. ఈ కవరు మనదైతే 2.5 కిలో వెయిట్ అయితే ఉంది. సో 250 రూపీస్ అనమాట. సో ప్రెజెంట్ అయితే ఇచ్చేసాను. మనం రేపు వచ్చి తీసుకోవచ్చు. అదే ఇవ్వాలే కావాలి అర్జెంట్ అనుకుంటే పర్ కిలోకి 300 అయితే ఛార్జ్ చేస్తారు. అదే మనం రేపు తీసుకుందాం పర్లేదు అనుకుంటే పర్ కిలోకి 100 రూపీసే. సో నేనైతే అర్జెంట్ ఏం కాదు. సో ఇది నేను ఇవాళ తీసుకోవాలనుకోవట్లేదు. సో టుమారో తీసుకుంటాను. సో పర్ కిలో 100 రూపీసే నాకు పడేది. సో 2.5 కిలోస్ వెయిట్ ఉంది కాబట్టి సో 250 రూపీస్ అనమాట ఛార్జ్. మీకు బిల్ కూడా నేను చూపిస్తాను. ఇదైతే లాండ్రీ సర్వీస్ లోపల ఇన్సైడ్ది. ఫ్రెండ్స్ ఇదైతే మనం లాండ్రీకి ఇచ్చిందనమాట. సో ఇక్కడ 2.5 కిలోస్ ఉంది. సో అందుకోసం 250 రూపీస్ అయితే బిల్ వేశారు. 250 రూపీస్. సో మనం టుమారో ఈవినింగ్ వచ్చి మన డ్రెస్ని అయితే మనం తీసుకుంటాం టుమారో ఈవినింగ్. సో 1 కిలో వచ్చి 100 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు లాండ్రీకి. అండ్ మీరు అనుకోవచ్చు ఉతుక్కోవచ్చు కదరా ఎందుకురా అని. ఇక్కడ క్లైమేట్ వచ్చి చాలా కూల్గా, చాలా వర్షాలు అయితే పడుతున్నాయి. చాలా కష్టం. వీళ్ళైతే ఏదో చేసి ఏదో మేనేజ్ చేసి ఏదో చేస్తారు. సో వీళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లైమేట్కి ఈ వర్షాలకి అసలు ఉతకడం అయితే పాసిబుల్ కాదు, లేకపోతే నేనే ఉతుక్కునేవాడిని. సో అందుకోసం అనమాట. సో నేనైతే లాండ్రీకి ఇవ్వడం జరిగింది. సో నాకు తెలుసు ఎంత బడ్జెట్లో ఎలా ఉండాలో, నేనే ఉతుక్కునేవాడిని. బట్ ఈరోజు సిచ్యువేషన్ ఇక్కడ నేపాల్లో అయితే అలా లేదు. అది మ్యాటర్.